క్లాస్ 12 అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా సిరీస్ ఆఫ్ క్లాసెస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు సెకండ్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే ఆప్టిక్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ రే ఆప్టిక్స్. యాక్చువల్లీ మీకు ఈ సంవత్సరం ఆప్టిక్స్ దానిలో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి రే ఆప్టిక్స్, రెండోది వేవ్ ఆప్టిక్స్. ఒకటి పార్టికల్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బేస్డ్ అపాన్ ద కార్పస్క్యులర్ థియరీ, వేరాజ్ రెండోది వచ్చేటప్పటికల్లా వేవ్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బేస్డ్ అపాన్ ద హైగెన్స్ థియరీ. నౌ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ దానిలో కనుక ఈ రోజు చూసుకున్నట్టయితే రే ఆప్టిక్స్ నుంచి మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ 8 మార్క్స్ కి కనుక మీకు క్వశ్చన్ అడగకపోతే ఇదే క్వశ్చన్ మీకు 4 మార్క్స్ దాంట్లో కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2 మార్క్స్ దాంట్లో ఒక ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో రే ఆప్టిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆ క్వశ్చన్స్ ఏవేం రివైజ్ చేసుకోవాలి అదంతా కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. నా ఇది గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ కి మీరు గనక కొత్తగా వచ్చినట్టయితే కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇటువంటి మరిన్ని క్లాసెస్ అప్లోడ్ చేసుకున్నప్పుడు మీకు రెగ్యులర్ అప్డేట్ అనేది అందడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ క్లాస్ సెషన్ లోకి వెళ్ళినట్టయితే రే ఆప్టిక్స్ నుంచి మీకు ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, దాన్నంతా కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కాంపౌండ్ మైక్రోస్కోప్, దట్ ఈస్ దాని యొక్క నీట్ డయాగ్రామ్ తో దాని యొక్క వర్కింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకేనా? యాక్చువల్లీ మీకు కాంపౌండ్ మైక్రోస్కోప్ వచ్చేటప్పటికల్లా దానిలో ఒక ఐ పీస్ ఉంటుంది, ఒకటి వచ్చేటప్పటికల్లా ఆబ్జెక్ట్ పీస్ ఉంటుంది. వీటి మధ్యలో డిస్టెన్స్ ని ని వేరీ చేయడం వల్ల ద్వారా మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ని మైక్రోస్కోపికల్లీ దట్ ఈస్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ లో చూద్దాం అనుకున్నారో దాని యొక్క ఎన్లార్జ్డ్ ఇమేజ్ యొక్క ఫార్మేషన్ ని చేయొచ్చు. ఓకేనా? నా దీంట్లో మీకు దాని యొక్క కన్స్ట్రక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, దట్ ఈస్ ఆబ్జెక్ట్ పీస్ ని ఎలా ప్లేస్ చేయాలి, ఇమేజ్ ప్లేస్ ని ఎలా ప్లేస్ చేయాలి, మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఎలా వేరీ చేయాలి అండ్ కరస్పాండింగ్లీ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ మనం ఆబ్జెక్ట్ పీస్ ని కనుక సెట్ చేసినట్టయితే దాని యొక్క డిస్టెన్స్ ని వేరీ చేసినట్టయితే మాక్సిమం మ్యాగ్నిఫికేషన్ తో మాక్సిమం ఎన్లార్జ్మెంట్ తో లార్జెస్ట్ ఇమేజ్ ని మనం ఎలా చూడొచ్చు అనేది దాని యొక్క వర్కింగ్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి డయాగ్రామ్ కనుక తీసుకున్నట్టయితే సింపుల్, 2 బై కాన్వెక్స్ లెన్సెస్ ఉంటాయి. 2 కాన్వెక్స్ లెన్సెస్ ని ఓవర్ ద సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ప్లేస్ చేసినట్టయితే మీకు బేసిక్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. వర్కింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? దానిలో రెండో పార్ట్ దట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా జనరల్లీ మ్యాగ్నిఫికేషన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది, మనం తీసుకుంది లెన్సెస్ కాబట్టి V/U అంతేనా? దట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, లేదా వాటి యొక్క సైజ్ లో కనుక మాట్లాడినట్టయితే H'/H. వేరాజ్ దీంట్లో కనుక మీరు తీసుకున్నట్టయితే మ్యాగ్నిఫికేషన్స్ మీకు 3 మ్యాగ్నిఫికేషన్స్ కనబడతాయి. అవునా? ఒకటి ఆబ్జెక్ట్ పీస్ యొక్క మ్యాగ్నిఫికేషన్, రెండోది ఇమేజ్ పీస్ యొక్క మ్యాగ్నిఫికేషన్, ఓవరాల్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నిఫికేషన్. నా ఇక్కడ ME, M0 అండ్ ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ M, ఈ మూడిటికి డెరివేషన్స్ కనుక చేసినట్టయితే మ్యాగ్నిఫికేషన్ యొక్క డెరివేషన్ పార్ట్ బట్ వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అయిపోతుంది. ఓకేనా? దీనిలో ఫైనల్ మ్యాగ్నిఫికేషన్ మనం ఎక్కడ దాకా ప్రూవ్ చేయాలి, M is equal to -V0/U, దట్ ఈస్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై U ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇంటూ 1+D/FE. D అంటే రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్, FE వచ్చేటప్పటికల్లా ఐపీస్ యొక్క ఫోకల్ లెంత్. క్లియరా? నా మ్యాగ్నిఫికేషన్ మీకు రేషియో కాబట్టి దీనికి యూనిట్స్ అంటూ ఏముండవు. సో ఇక్కడ దాకా మీరు కనుక డెరివేషన్ చేసుకున్నట్టయితే దీని నుంచి వచ్చే 8 మార్క్స్ ని ఈజీలీ గెయిన్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికల్లా 2 బై కాన్వెక్స్ లెన్సెస్ ని విత్ అన్ అడ్జస్టబుల్ అండ్ వేరియబుల్ డి వాల్యూలో ఓవర్ ద సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక మెన్షన్ చేసినట్టయితే దాని యొక్క డయాగ్రామ్ అయిపోతుంది. నెక్స్ట్ వర్కింగ్ వచ్చేటప్పటికల్లా మాక్సిమం ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫార్మేషన్ చేయడానికి ఆబ్జెక్ట్ పీస్ ని ఇమేజ్ పీస్ ని ఎలా ప్లేస్ చేయాలో కనుక చెప్పినట్టయితే వర్కింగ్ అయిపోతుంది. నెక్స్ట్ M0, ME అండ్ M ఈ మూడిటి యొక్క డెరివేషన్స్ తో మీకు ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిఫికేషన్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ దాకా కనుక రిప్రజెంట్ చేసినట్టయితే దీనిలో మీకు 8 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సో దీనిలో సెకండ్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ ఏమని చెప్పాడు, డిఫైన్ స్నెల్స్ లా. స్నెల్స్ లా ఎక్కడ వస్తుంది, మీకు ప్రిజం తీసుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ ఆఫ్ స్నెల్స్ లా, లేదా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ లో మీకు స్నెల్స్ లా వస్తుంది. అండ్ ఏం చెప్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు sin I by sin R, దట్ ఈస్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దాన్నే మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద
ఏదైతే సెకండ్ మెటీరియల్ తీసుకున్నారో దాన్ని విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మెటీరియల్ చెప్తాం. దాన్నే మనం స్నెల్స్ లా అంటారు. ఓకేనా? అండ్ ఈ కాన్సెప్ట్ మీకు దేనికి పనికొస్తుందయ్యా అంటే ప్రిజం లాంటి ఒక ఆప్టికల్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు దాని మెటీరియల్ క్వార్ట్స్ తో తయారు చేయొచ్చు, గ్లాస్ తో తయారు చేయొచ్చు. ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కాన్సెప్ట్ ఆఫ్ స్మెల్స్ లా అనేది పనికొస్తుంది. నా జనరల్లీ మీరు ప్రిజం కనుక తీసుకున్నట్టయితే దానిలో మీకు ఎలా ఉంటుంది, కిందదేమో బోత్ సైడ్స్ వచ్చేటప్పటికల్లా రెండు ప్యారలల్, దట్ ఈస్ రెండు రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఉంటాయి. ఆ రెక్టాంగులర్ సర్ఫేస్ ని కింద ఓవర్ ద ట్రయాంగులర్ సర్ఫేస్ కనుక పెట్టినట్టయితే కన్స్ట్రక్ట్ అయ్యేదాన్ని మీరు నార్మల్లీ ప్రిజం అంటారు. దీనిలో ఒక సైడ్ నుంచి లైట్ రే ని పాస్ చేస్తున్నప్పుడు ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత రిఫ్రాక్టెడ్ రే అవుతుంది, మళ్ళీ ఇది బయటకు వచ్చినప్పుడు ఎమర్జెంట్ రే అవుతుంది. ఇది బేసిక్ కన్స్ట్రక్షన్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్, దట్ ఈస్ జనరల్లీ మీరు డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ని మార్చుకుంటా వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ డివియేషన్. యాంగిల్ ఆఫ్ డివియేషన్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రే ని ఎన్లార్జ్ చేసినప్పుడు ఎమర్జెంట్ రే దీన్ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. మీరు ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మార్చుకుంటా వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తగ్గుతూ ఒక పాయింట్ దగ్గర మళ్ళీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ కింద డిప్ ఏదైతే కనబడుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటారు. ఆ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర బోత్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ I1 = I2 కి సమానం అవుతుంది, R1 = R2 కి సమానం అవుతుంది. ఆ కండిషన్ లో మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కనుక ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే మ్యూ sin A plus dm/2 sin A/2 అని ఫార్ములా వస్తుంది. దట్ ఈస్ sin I ప్లేస్ లో A plus dm/2 వస్తుంది, వేరే R ప్లేస్ లో A/2 అనే కాన్సెప్ట్ వస్తుంది. వేర్ ఇక్కడ A వచ్చేటప్పటికల్లా యాంగిల్ ఆఫ్ ద ప్రిజం అవుతుంది, డిఎం వచ్చేటప్పటికల్లా ఇందాక చెప్పాను కదా యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఒక పాయింట్ దగ్గర కనబడుతుంది అని, ఆ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ని డిఎం తో ఇండికేట్ చేస్తారు. ఇలా ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మీరిచ్చిన ప్రిజం ఏ మెటీరియల్ తో తయారైందో ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయడానికి పనికొస్తుంది. క్లారిటీ వచ్చిందా? నా ఇక్కడ దాకా స్నెల్స్ లా అంటే ఏంటో రాసి ఒక నీట్ డయాగ్రామ్ ప్రిజం ది కన్స్ట్రక్ట్ చేసి దానిలో ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే మూడింటిని ఇండికేట్ చేస్తూ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఎక్కడ వస్తుంది చూపిస్తూ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ దగ్గర, దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర కండిషన్స్ ఏమవుతాయి వీటిల్ని రాస్తూ మ్యూ sin A plus dm/2 sin A/2 ఇక్కడ దాకా కనుక డెరివేషన్ చేసినట్టయితే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. ఈ పార్ట్ దాకా చేసినందుకు మీకు 6 మార్క్స్ అలాట్ చేస్తారు. కానీ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మీకు ఏమని చెప్పాను, 8 మార్క్స్ అడుగుతాడు అని చెప్పాను, అవునా? సో 8 మార్క్స్ అడిగినప్పుడు ఇక్కడ దాకా 6 మార్క్స్ ఇస్తే 2 మార్క్స్ కి మీకు ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లం కూడా అంత టఫ్ ప్రాబ్లం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్లో ఏమి ఇవ్వడు, బేసిక్ సబ్స్టిట్యూషన్ చేసేస్తే వచ్చే ప్రాబ్లమే ఇస్తారు. క్లియరా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. ఏ లైట్ రే ఆఫ్టర్ పాసింగ్ త్రూ ఏ మీడియం మీట్స్ ద సర్ఫేస్ సెపరేటింగ్ ద మీడియం ఫ్రమ్ ద ఎయిర్. అంటే రెండింటిని సెపరేట్ చేసే మీడియం, ఒక పక్కనేమో ఎయిర్ మీడియం ఉంది, ఒక పక్కనేమో వేరే మీడియం తీసుకున్నారు. యాంగిల్ ఎంత చేస్తుందంట, 45 degrees యాంగిల్ చేస్తుంది. అంటే మీకు ఇక్కడ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వైపు వస్తుంది. ఓకేనా? జనరల్లీ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వైపు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ జరుగుతుంది. యాంగిల్ ఎంత వచ్చింది, 45 degrees ఇచ్చేసాడు. నౌ వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం, దట్ ఈస్ మ్యూ sin I/sin R ఫార్ములాని వాడితే మీకు వచ్చేస్తుంది. కాకపోతే రివర్స్ లో జరిగింది కాబట్టి మ్యూ sin R/sin I వాడండి, అయిపోయింది. సింపుల్ ప్రాబ్లం చెప్పాను కదా, జస్ట్ సబ్స్టిట్యూషన్ కనుక చేసుకున్నట్టయితే వచ్చేసేలానే ఉంటాయి. కాబట్టి 2 మార్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కి దాన్ని ఏదో భయంకరంగా తీసుకుని ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్లో వస్తాయని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్ సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ మీకు ఏదైతే ఫార్ములా డిరైవ్ చేయమని ఇస్తాడో దానికి రిలేటెడ్ గానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లియరా? కాబట్టి ఆ ప్రాబ్లమ్ ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఈజీలీ సాల్వ్ చేసేయచ్చు. దీనికి మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో 6 + 2 8 మార్క్స్. సో ఈ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఒకటి కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, దాంతో పాటు దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ ని డిరైవ్ చేయడం. రెండోది వచ్చేటప్పటికల్లా స్నెల్స్ లా అంటే ఏంటో రాసి దాన్ని ప్రిజం కి అప్లై చేసి యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద ప్రిజం ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయడం. దాంతో పాటు 2 మార్క్స్ కి ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. క్లియరా? ఇవి చూసుకోండి. రే ఆప్టిక్స్ నుంచి కనుక మీ క్వశ్చన్ ఇచ్చినట్టయితే కంపల్సరీ 8 మార్క్స్ కి 8 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.
లేదు 8 మార్క్స్ లో కనుక మీకు క్వశ్చన్స్ ఇవ్వాలా, ఎందుకంటే మీకు అదర్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. అవునా, న్యూక్లియర్ నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు, ప్లస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇవి కనుక ఇచ్చినట్టయితే ఇదే క్వశ్చన్స్ ని మీకు 4 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా, కాబట్టి కంపల్సరీ 8 మార్క్స్ లోనో 4 మార్క్స్ లోనో క్వశ్చన్ రావడం కంపల్సరీ. సో జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? దీనిలో స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కనుక తెలుసు కదా, కామెంట్ చేయండి. మీ ప్రతి డౌట్ కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, డెఫినెట్లీ ఇస్తాను. క్లియరా? నెక్స్ట్ క్లాస్ లో 2 చాప్టర్స్ అయిపోయినాయి కాబట్టి 3వ చాప్టర్, దట్ ఈస్ వేవ్ ఆప్టిక్స్, దాంతో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఇప్పుడు దాకా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ప్యాటర్న్ నచ్చి కంటెంట్ నచ్చి సార్ చెప్పే క్లాసెస్ బాగున్నాయి అనుకుంటే ఎంగేజ్ అవ్వండి. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్పస్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ క్లాసెస్ నేను అప్లోడ్ చేసుకున్నప్పుడు ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్ అందుతుంది. క్లియరా? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.